అలవాటు. ఒకప్పుడు అవంతి రాజ్యాన్ని రణవర్మ పాలిస్తుండేవాడు. ఆయన మంచివాడే కానీ మహా కోపిష్టి. ఎదుటి వారిని అకారణంగా శిక్షించి ఆ తరువాత తిరిగి పశ్చాత్తాపపడేవాడు. రణవర్మ ప్రతి నెల మొదటి రోజు మారువేషంలో దేశటానికి వెళ్తుండేవాడు. ఓ రోజు అలా వెళ్తుండగా ఆయనకి తిమ్మన్న అనే యువకుడు ఎదురయ్యాడు. అతన్ని ఆపి మీ రాజుగారి పాలన ఎలా ఉంది అని అడిగాడు. దానికి తిమ్మన్న ఏం చెప్పను, రాజు ఎంత మంచివాడైనా తన కోపం కారణంగా ప్రజల్ని కష్టాలు పాలు చేస్తున్నాడు అంటూ బాధపడ్డాడు. రాజుకి ఆ మాటతో కోపం తలెక్కింది. తాను మారువేషంలో ఉన్న విషయం కూడా మర్చిపోయి, మూర్ఖుడా, నా ఎదుటే నా గురించి అంత మాట్లాడతావా? నీలాంటి వాళ్ళు గుర్తించారనే ప్రతి నెల మొదటి రోజు ఇలా మారువేషంలో వస్తున్నాను అంటూ గొంతు పట్టుకున్నాడు. దాంతో తిమ్మన్న పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ ఆ పరిస్థితుల్లోనూ అతని బుర్ర పాదరసంలా పనిచేసి పెద్దగా నవ్వడం ప్రారంభించాడు. రణవర్మ ఎందుకలా నవ్వుతున్నావని అడిగాడు. మహారాజా, మీకు ప్రతి నెల మొదటి రోజు చేసే అలవాటు ఉన్నట్లే నాకు రోజంతా అబద్ధాలాడే అలవాటుంది. కాబట్టే తమరి గురించి అలా చెప్పాను. నిజం చెప్పాలంటే మీకన్నా గొప్పగా పాలించేవారు ఎవరు లేరు అన్నాడు. రాజుకి అప్పటికే కోపం తగ్గడమే కాదు, అతని సమయస్ఫూర్తి నచ్చింది. ఒకంత పశ్చాత్తాపతో నువ్వు మొదటి చెప్పిందే నిజము తిమ్మా అన్నాడు. ఆ తర్వాత రోజు నుంచి తిమ్మన్న సలహాదారుడిగా చేరాడు. తిమ్మన్న తన తెలివైన సలహాలతో రాజు చికాకులు తగ్గించి ఆయనపై ఉన్న కోపిష్టి ముద్రను పోగొట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.